గర్వించిన సింహం. పూర్వకాలమందు ఒకానొక కీకారణ్యంలో ఒక సింహం ఉండేది. అది అడవులను పాలించే మృగరాజు కావటం చేత క్రూర జంతువులు, సాధు జంతువులు కూడా దాని పట్ల భయభక్తులతో సంచరించేవి. అవి ఎంత భయభక్తులతో మసులుకుంటున్నప్పటికీ మృగరాజుకు అంతకంతకు గర్వము, అహంకారము బలిసిపోయి కన్ను మిన్ను కానకుండా ఎప్పుడేమి తోస్తే ఆ పని చేయనారంభించింది. అది అలా ఏమి చేసినా నోరు మూసుకొని ఊరుకోవటమే కాని, మృగరాజా, నీవు తప్పుదారిన నడుస్తున్నావు సుమా అని సాహసించి ఏ జంతువు చెప్పలేకపోయేది. ఒకనాటి రాత్రి కటిక చీకట్లో ఆ సింహం భూమి దద్దరిల్లేటట్లు భయంకరమైన ధ్వని చేసుకుంటూ ఆహారం కోసం బయలుదేరింది. ఆ ధ్వని చెవిన పడగానే నిద్రలో ఉన్న జంతువులన్నీ హడలిపోయి కంగారుగా పరుగులెత్తినాయి. చెట్లు పైనుండే పక్షులు కూడా ఎగిరిపోయినాయి. గాలికి ఊగిసలాడే గడ్డి పరక పైన పడుకొని ఉన్న చిన్నారి ఈగమ్మ కూడా మెలకు వచ్చేసింది. చిన్నారి ఈగమ్మ తన చిన్ని కాళ్ళతో చిన్నారి కన్నులు నులుముకుంటూ బద్ధకంతో, ఏమిటబ్బా ఈ సందడి అన్నది. ఈ మాట సింహం చెవులకు వినపడిన వెంటనే, ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న ఈ పొగరమోత ఎవరు అనుకుంటూ ఆవేశంతో ఆ మాట అన్న వాళ్ళను శిక్షించాలని వెతుక్కుంటూ ఉరుగులు వేయొచ్చింది. మృగరాజు వెళ్ళి వెళ్ళి చిన్నారి ఈగమ్మ పడుకొని ఉన్న గడ్డి మొక్క పక్క నుంచి పోయేసరికి అది, ఆగాగు, నీవెవరు, ఇలా పిచ్చెత్తినట్లు అరుస్తూ అందరి నిద్ర ఎందుకు పాడు చేస్తున్నావు? నిద్ర పాడు చేస్తే ఊరుకుంటాను అనుకున్నావా? జవాబు చెప్పి మరీ కదులు అంటూ అకటాయించింది. ఈ మాటలకు శివమెత్తిపోయి, నా అంతటి వాడిని ఎవరంటావా? ఎదురు ప్రశ్నలు వేస్తావా? నువ్వెంత, నీ బతికెంత? మృగరాజు శంకారావం చేసుకుంటూ ఆహారం కోసం బయలుదేరారని తెలీదా? ఎవరితో మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలిసి మసులుకో అని హెచ్చరించింది గర్వించిన సింహం. రాజువైతే కోట్లో కూర్చోవాలే గాని అర్ధరాత్రి వేళ అందరినూ నిద్రలేపితే ఊరుకుంటారనుకున్నావా? రాజే కాదు, బంటే కాదు, ఎవళ్ళ హద్దుల్లో వాళ్ళుంటేనే మర్యాద దక్కుతుంది, లేకపోతే లేదు అన్నది నిర్భయంగా చిన్నారీగమ్మ. ఓసిబడవా, నలుసంత ఉన్నావో లేవో, నాకు నీతులు చెప్పొస్తావా? రాజంటే ఏమిటనుకున్నావు? ఇష్టం వచ్చిన పని చేయవచ్చు, ఇష్టం వచ్చినట్లు తిరగవచ్చు, ఇష్టం వచ్చిన జంతువునల్లా తినేయవచ్చు. రాజుకి హద్దులేమిటి అని హూంకరించింది సింహం. చిన్నారీగమ్మ ఎగతాళిగా నవ్వుతూ, నువ్వు రాజువని నీతో ఎవరు చెప్పారు? నీకందరూ భయపడుతున్నారని అనుకుంటున్నావు కాబోలు. నీవంటే ఎవరికి భయం లేదు, నాకు అసలే భయం లేదు. నీవే రాజువైతే నాతో యుద్ధం చేసి నన్ను జయించు చూద్దాం అని సింహానికి సవాల్ చేసింది. రోషం కొద్ది సింహము దవడలు తెరిచి పెద్దగా నిట్టూర్పించింది. ఆ గాలికి గడ్డి పరక కదిలింది కాని దానిపైన పడుకున్న చిన్నారి ఈగమ్మ చెలించనే లేదు. ఓయ్ సింహమా, రా, యుద్ధానికి రా, నీ జూలీ కాస్త ఎగరకొడతాను, తీరిపోతుంది. రాకపోయావో సింహం నన్ను చూసి భయపడిపోయింది అని అరణ్యంలో జంతువులన్నిటికీ చాటిస్తాను. అప్పుడు అవన్నీ కలిసి నన్నే రాజుగా చేసుకుంటాయి అని బెదిరించింది. వెదవేగలు, ఇలాంటివి 1000 ఈగలను ఒక్కసారి మింగేస్తాను అనుకుంటూ సింహం పంజా దువ్వి ఈగ మీదకు ఎగరబోయింది. తీరా సింహం గడ్డి పరక పైన పడుకొని ఉన్న చిన్నారి ఈగమను కొట్టబోయేసరికి అది సింహం ముక్కులో దూరి తన విషపు తొండంతో పొడిచి చెడామడా కుట్టన ఆరంభించింది. బడాయిలు కొట్టిన ఇంతటి పౌరుషమైన సింహం దాని బాధకు తట్టుకోలేక కుయ్యో ముర్రోమంది, తుమ్మింది, చిర్రుమంది, బుస్సుమంది, తోక ఆడించింది, గర్జించింది, గోండ్రు పెట్టింది. చివరకు ఏడ్చి మొత్తుకొని బుర్ర నేలను వేసుకొని కొట్టుకుంది. చేసేది లేక ఆ సింహం, ఈగమ్మ, ఈగమ్మ, నువ్వే రాజువి, నువ్వే రాజువి, నేను కాదు, నువ్వే రాజువి, యువతలకి రా అంటూ గోలపెట్టింది. కొంతసేపటికి చిన్నారీగమ్మ నవ్వుకుంటూ యువతలకు వచ్చి, ఓయ్ సింహం, నీకు బుద్ధి చెప్పటానికి అన్నానే కాని నీ రాజు పదవి ఎవడికి కావాలి, పోపో అంటూ మళ్ళీ హాయిగా తన గడ్డి పరక మీద పవలించింది. నాటి నుంచి గర్వం అణిగిన ఆ సింహం ఏ జంతువునైనా చంపుతుంది గాని ఈగ పేరు చెబితే మాత్రం హడలిపోతుంది. ఇదండి వాళ్ళ కథ. మళ్ళీ ఒక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.